కీర్తనలు 146వ కీర్తన పేజీ నెంబర్ 528 దేవుని స్తుతి ఆరాధన గురించి ఉంటుంది కీర్తన. కీర్తనలు 146వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి గునిన వారికి ఆయన ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటికును రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకును, దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తూ చూస్తున్నటువంటి మీకును నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి సమాధాన పరచబడును గాక. ఆమెన్. మంచిది. మనందరికీ తెలిసినటువంటి మాటే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ మనకి కనపడుచు ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఉన్నటువంటి మాట ఒకసారి ధ్యానం చేద్దామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు బోధించబోచుండగా నా నోట మీ మాట ఉంచి మేమందరము నీ మాటలు ఆసక్తిగా వినుటకు కృప చూపించమని, నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి, నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ మాటల ద్వారా మమ్మల్ని తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ నీ యొక్క శ్రేష్టమైనటువంటి పాల వంటి జుంటి తేనె వంటి ఖడ్గము వంటి మాటలు మాతో సూటిగా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ఈ మాటలు మనం ప్రతినిత్యము కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూనే ఉంటాం, లేకపోతే చదువుకుంటూనే ఉంటాం. అడుగుడి. ఏమడగాలి? మనకి ఏది కావాలో, ఏది అవసరమో, ఏది పొందుకోవాలో అది దేవుణ్ణి అడగాలని మత్తయి గారు తెలియపరుస్తున్నాడు ఈ సువార్తను బట్టి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు నిత్యము దేవుని బిడ్డలు సంతోషముగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ధన్యకరమైనటువంటి జీవితం వారు కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడంటండి. హల్లెలూయా. అయితే మన ఆశ, మన ఇష్టాలు, మన కోరికలు ఏంటని మనం చూస్తే ఎప్పుడు మనకేది కావాలో దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం కొంతమంది, అవునా కదా? దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటల ద్వారా సూటిగా దేవుని యొక్క మనస్సు మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మనస్సు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏది పొందుకోవాలో, ఏది సాధించాలో, ఏది మనకి ఉంటే దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ కొనియాడతామో అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్. ఈ మాటలు ప్రతినిత్యం మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అనగానే అడుగుడి మీకు ఇయ్యబడును. అడగాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటే పాత సామెత, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. ఎందుకు పెట్టదంటే నీవు ఆకలి కొని ఉన్నావో లేదో ఆమెకు తెలియదు కాబట్టి. సర్వసాధారణంగా వెనకటి రోజులు ఉన్నటువంటి అమ్మలు అసలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు వద్దు నాకు ఆహా అన్నా కానీ ఎమ్మడిపడి పెడతానే ఉండేవాళ్ళు. అవి చూపించి వారికి ఆహారము, నీరు అన్ని సమృద్ధిగానే ఇస్తూ ఉండేవారు. అదే రీతిగా దేవుడు కూడా తన బిడ్డలకి ఏది కొదువు చేయడండి, ఏది దూరపరచడు. దేనికి అవధులు లేకుండా, దేనికి హద్దులు లేకుండా స్వయంగా సూటిగా స్పష్టంగా దేవుడు అడుగుడి అని తెలియపరుస్తుంటే చాలామంది అడిగే మనస్సు, అడిగే నోరు, అడిగే ఆలోచన, అడిగే తలంపులు, అడిగే కోరికలు, అడిగే నిర్ణయాలు ఇన్ని ఉన్నప్పటికీ పెదవులు కదపరు. ఎందుకంటే వారి పెదవులు ఒక రకమైనటువంటి విధానములో మూయబడి ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఏది అడిగితే అది నీవు అడిగిన వెంటనే ప్రభువు దయచేయను గాక. ఆమేన్. ఒక్కోసారి ప్రార్థనా జీవితంలో మన జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అడిగే విషయంలో ఈ అడుగుడి అను పదమును గ్రీకులో ఏమంటారంటే ఐటియో అంటారండి. ఏమంటారు? ఐటియో అంటారు. ఈ ఐటియో అన్న మాటకి అర్థం మనం చూస్తూ ఉంటే అభ్యర్థించడం లేకపోతే డిమాండ్ చేయటం అంట. అంటే అడగటం, అభ్యర్థించడం. అయ్యా నేను అడిగాను కాబట్టి, అడుగుచున్నాను కాబట్టి, నేను వేడుకొంచున్నాను కాబట్టి నాకు సహాయము చేయని అడగటం, మళ్ళీ డిమాండ్ చేయటం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, తండ్రిని ఏం చేస్తారు? ఎదుగో ఈరోజు నేను బడికి పోవాలంటే నేను వచ్చేటప్పుడు కల్లా మంచి పలావ్ ప్యాకెట్, లేకపోతే మంచి పలహారాలు, లేకపోతే మంచి చాక్లెట్స్, ఈ మధ్య ఫ్యాషను కేఎఫ్సి, లేకపోతే నూడిల్స్, ఇవన్నీ అనారోగ్య పాలే, లేకపోతే వేరే తెచ్చి ఉంచావా వెళ్తా, లేదనుకో ఈరోజు వెళ్ళొచ్చే నాకు సరిపోద్దులని తండ్రి అనుకున్నాడు అనుకో, రేపు వెళ్ళనో జాగ్రత్త అని తెలియపరుస్తాడు ముందుగానే. అవునా కదా? అంటే మన దేవునికి మనము ఏ రీతికైనా అడగొచ్చండి. హల్లెలూయా. అందుకని ఈ అడుగుడి, ఈ ఐడియో అనే పదము హెబ్రూలో తెలియపరుస్తూ, లేకపోతే దీనికి ఇంకొక మాట చేయడం లేదా కోరడం. అడుగుడు అనేటువంటి మాట అర్థం ఏంటి? గ్రీకులో ఐడియో అనే పదం. దీని అర్థాలు మనం తెలుగులో చూస్తూ ఉంటే వీటి అర్థము, దీని యొక్క అర్థం అభ్యర్థించడం, డిమాండ్ చేయటం లేక కోరడం దేవుణ్ణి. ఇది దేవుని నుండి లేదా ఇతర వ్యక్తుల నుండి ఏదైనా అడగడాన్ని, లేదా తక్కువ వ్యక్తి ఉన్న ఉన్నతాధికారులను అడగడాన్ని వివరించడానికి, ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేస్తాం? అయ్యా మా ప్రాంతంలో ఈ ప్రకాష్ నగర్లో లేకపోతే ఈ బాబు జగజ్జనరావు కాలనీలో రోడ్లు అయ్యా కొంచెం ఉంటే చూడండి అయ్యా అని అడిగాం అనుకోండి, సరే పోనీలు ఏముంది అడుగుతున్నారుగా, రోడ్డు వేద్దామని ఆలోచన కలిగి ఉంటారు. రాటు నువ్వు రామాక నా ఏరియాకి, నువ్వు పోయినసారి రోడ్డు వేస్తానన్నావుగా, వేసావా అన్నావు అనుకో, ఈ రోడ్డు ఆపి ఇంకో రోడ్డు వెళ్తాడు, ఆ రోడ్డుకి రోడ్డు వచ్చింది. అంతేనా కాదా? అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడిగే విషయంలో దేవుణ్ణి ఏమని అడగాలి, ఎలా అడగాలి, ఏ రీతిగా అడిగితే దేవుని యొద్ద నుంచి డైరెక్ట్గా మనం పొందుకుంటామనేటువంటి మాటలు, ఒక 3 మాటలు క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి ఆ మాటలు జాగ్రత్తగా మనం జ్ఞాపకము చేద్దాం. మొదటి మాట మనం చూడగలిగినట్లయితే ఈవులను అడగాలి.
మనకేది కావాలో అది దేవునిని అడగాలండి. చూద్దాం మత్తయి సువార్త ఇదే 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. ఆయన తన బిడ్డలకి ఏది కొదువు చేయడండి, ఏది దూరపరచడు. ఇప్పుడు మనం అడగటం కరెక్ట్గా అడిగితే, విరిగి నలిగిన మనసుతో ప్రభువును వేడుకుంటే, దీనత్వం కలిగి అడిగితే, అభ్యర్థించే ప్రార్థన మనం కలిగి ఉంటే తప్పకుండా ఆయన ఎవరికి కూడా ఆయన ఇవ్వాలనుకున్నటువంటి ఈవులు ఇవ్వకుండా మానడు. ప్రాముఖ్యంగా ఈ మొదటి మాట మనం చూస్తూ ఉంటే ఈవులను అడగాలి. ఈ మాట యొక్క అర్థం మనం చూస్తూ ఉంటే అనగా పరలోక ఆశీర్వాదములు కోరాలంటండి. పరలోక ఆశీర్వాదములు కోరాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కోరటం కోసం ఆలోచన కలిగి ఉంటారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనం బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే నిలిచి ఉంటాయి. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మరణించినా కానీ మనతో ఆశీర్వాదము ఉంటూనే ఉంటుంది. అందుకనే ఎంతమంది తెలియపరుస్తూ ఉంటాను ఏమిటంటే, ఈ లోకములో మనం ప్రార్థించేటప్పుడు పరలోకం నేను చేరాలి, పరలోకములో నేను ఉండాలి, పరలోకం నేను చేర్చబడాలంటే ఎలాగే ఈ లోకములో మనం దేవునికి ఇష్టమైనటువంటి నడిపింపు మనం కలిగి ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలండి. ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చారు. మనందరికీ తెలిసినటువంటి విషయములే. ప్రాముఖ్యంగా క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఆ సందులో ఈ సందులో, ఆ ఊరిలో ఈ ఊరిలో, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో, ఆ పట్టణంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టుక గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన దేవుడు 30 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల చెక్కు జాతరలో లేకపోతే తల్లిదండ్రుల విధానంలో ఎదుగుచూ ఉన్నాడు. 30 సంవత్సరాలు ఎప్పుడైతే ముగించబడినాయో ఆ తర్వాత నుంచి విధి చొప్పున తను రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, శ్రమలు అనుభవించాడు, తన సువార్తను ప్రకటిస్తూ తన జీవితాన్ని ముందుకి కొనసాగిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు నేను తెలియపరచాలనుకుంది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క 3.5 సంవత్సరాల పరిచయలో అసలు ఏం కనపడుతుంది, ఏమి ఉంది, ఏమి చెబుతున్నా అన్నది మనం గమనిస్తే తండ్రి యొక్క పరలోక రాజ్యం గురించే ప్రతి సువార్త చెబుతూ ఆయన ముందుకు కొనసాగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ప్రాముఖ్యం చూస్తూ ఉంటే ఇప్పుడు మన సబ్జెక్టుని మనం చూస్తే అడుగుడి. ఆయన రాత్రి వచ్చిందంటే ఏం చేసేవాడంటే ఏకాంతమైన ప్రాంతానికి వెళ్ళి ప్రభువుని అడుగుతూ ఉండేవాడండి. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కొంచెం ధనం ఉందనుకో అడగం, మన కుటుంబంలో కొద్దిగా ఆనందం ఉందనుకో అడగం, లేకపోతే వేరే విషయంలో మనం ఆలోచన కలిగి ఉన్నామనుకో ప్రభువుని ప్రార్థించం. అందుకని చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటే ఎవరికైతే ఇక నా బాధ అర్థం కావట్లేదురా బాబు, నా పరిస్థితి ఏంది, నా తల బయలిపోతుంది, దిమ్మా పగిలిపోతుంది అంటూ ఉంటారు చూసారా, ఆ సందర్భంలో దేవుడు జ్ఞాపకం వస్తాడండి. అన్నీ చేసేసాంగా, అన్నీ చూసేసాంగా, ఈ ఒక్కసారి చూద్దామని. పరిశుద్ధ లేఖనంలో కూడా ఒక స్త్రీ తనకు కలిగినటువంటి అస్వస్థతను బట్టి తనకు కలిగినటువంటి ధనాన్ని సమస్తాన్ని కూడా ఖర్చు పెట్టింది. వెరోనిక అనేటువంటి స్త్రీ చరిత్రలో మనం చూస్తే ఆమె పేరు వెరోనిక అని రాయబడి ఉంది. అయితే చివరిలో ఆమెకు ఎవరో ఒక మాట చెప్పాడు, అమ్మా సర్వశక్తిమంతుడైన దేవుడు మీ ప్రాంతంలో వస్తున్నాడమ్మా, ఆయన్ని గనక నువ్వు చూచిన, ఆయన్ని గనక నువ్వు పట్టుకున్నా, ఆయన ద్వారా నీవు ప్రార్థన చేసుకున్నా, ఇంకా అదంతా కాదు ఆయన వస్త్రపు చెంగు నువ్వు ముట్టినా చాలు నీకు స్వస్థత కలిగిద్దంటే ఆమె ఏం చేసిందంటే ఇంకా లేదు, ఇక వేరే హాస్పిటల్కి వెళ్ళి చూసుకునే ఇది లేదు, విజయవాడ పోవటానికి లేదు, గుంటూరు పోవటానికి లేదు, నసరాపేట పోవటానికి లేదు. ఎందుకంటే ఉన్న ఆస్తి అంతా అయిపోయింది, ధనం అంతా అటుపోయింది ఇటుపోయింది, ఆ డాక్టర్ ఈ డాక్టర్ చెప్పిన వాళ్ళటువంటి మాటలన్నీ కూడా ఏంది తీవ్రకు వచ్చేలేకే ఏమీ చేసుకోలేని నిస్సాయ స్థితిలో తన ఉన్నప్పుడు ఆ యొక్క మాట తన చెవిన పడింది. ఆ చెవిన పడిన మాట తనని బలపరిచింది. ఓకే, ఎన్ని చేసి ఉన్నాం కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దామని యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనములో ఆ గుంపులో వెళుతున్నప్పుడు ఒకవేళ దగ్గరికి వెళ్తే ఏమైనా అవుతారేమో, ఏమైనా అంటారేమో, తనకున్నటువంటి స్థితిని బట్టి తను ఎంతగా అవమానపడిందో, ఎంతగా బాధపడిందో, ఒకలాంటి స్మెల్ లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందేమో దూరంగా ఉంటూ చివరికి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని వచ్చిందండి. గొప్ప అద్భుతం దేవుడు
జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగే మన జీవితాల్లో కూడా అవి చేద్దాం, ఈ చేద్దాం, అవి ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి ఆలోచన అపవాది భ్రమపరుస్తూ ఉంటాడు. ఈ సందర్భాల్లో కనుక మనం వాటి ప్రకారం తిరిగామా, ఇక దేవుని ద్వారా వచ్చేటువంటి పరలోక సంబంధమైన ఈవులు మన జీవితంలో మనము పొందుకోలేం. అందుకనే ఈ మొదటి మాట పరలోకపు ఆశీర్వాదం కోరాలి. అందుకని ఇందాక మనం చూస్తుంటే ప్రాముఖ్యంగా ఒకసారి ఆ మాటలు చదువుకుందామని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీరు చూడండి అక్కడ అలా ఉన్నాయో లేవో ఒకసారి చూడండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా. మనం ఎలాంటి వారమై ఉన్నా పిల్లలకి ఏం చేస్తాం? మంచివారు చెడ్డవారు పక్కన పెట్టండి అన్న చంద్రశేఖర్ అన్న. మనం ఏం చేస్తాం? పిల్లలకి మంచి వస్త్రాలు ఇస్తాం, మంచి భోజనం పెడతాం, మంచిగా వారిని చూస్తూనే ఉంటాం. ఏది మన పరిస్థితి ఎలాగున్నా కానీ. అలాగునే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంట, మనం అందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం, దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అంటారు? ఏ దావీదు, టైం అయిందా? ఇంకా సరిగ్గా ప్రార్థన చేయకపోతే. ఓకే, వెరీ గుడ్. వాళ్ళ డాడీ రవి తర్వాత చెబుతాడు ఆలోచించి. మీరు చెప్పండి ఎవరన్నా, మనం అడిగినటువంటి ప్రార్థనకి జవాబు ఎందుకు పొందుకోలేకపోతున్నాం? వెరీ గుడ్, మంచి థియలాజికల్ క్వశ్చన్ చెప్పావు, ఆన్సర్ చెప్పావు. పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఎంత టైం అయినా అది జరగదు. ముఖ్య కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు సరైనటువంటి పద్ధతిలో ప్రార్థించలేకపోవటం. అట్ ద సేమ్ టైము ప్రార్థించినటువంటి మనము ఆ స్థితి మన జీవితంలో కనపరచబడలేకపోవటం ద్వారా ఆ ప్రార్థనకి జవాబు మనము పొందుకోలేమండి. ఒక వ్యక్తి నేను గొప్పవాడిని, పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, మంచివాడిని అని చెప్పుకోవటం వేరు, అలా జీవించటము వేరు. జీవించే వ్యక్తి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇంకా మనం చూస్తామంటే సుంకరి పరిశీల ప్రార్థన మనకు తెలుసుగా. సుంకరి ఏం చేస్తున్నాడు? అయ్యా, నీ వైపు చూడటానికి కూడా నేను అర్హుని కాదని తల వంచుకొని నన్ను క్షమించు తండ్రి, కాపాడు తండ్రి, నీ యొక్క సన్నిధిలోకి రావడానికి కూడా నేను అర్హుని కాదంటున్నాడు. పరిసేడు ఏమంటున్నాడు? ఇదిగో నేను ఏదైతే తీయాలనుకున్నా అది ఇచ్చేస్తున్నా, నీకు ఉపవాసం నేను చేస్తున్నా, ఇదిగో నేను పక్కన ఉన్నాడు చూసావా. చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటే పక్కన వాళ్ళ ప్రార్థన కాపీ కొట్టే బ్యాచ్ కూడా ఉన్నారు. అవునా కదా? మన వ్యక్తిగత ప్రార్థన ఎలాగ ఉండాలంటే నూతనమైనటువంటి మాటలు, నూతనమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మాటలతో మనం ఉచ్చరింపశక్య కాని మాటలతో ప్రభువుని ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన డైరెక్ట్గా పరలోకం చేరుతుందండి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన చేసేవారమై మనము ఉండాలి. నేను అంతకుముందు చెప్పాగా, ప్రార్థన చేయగల ఒక అక్క అపార్ట్మెంట్ కావాలయ్యా, పక్కన వాళ్ళకి 2 అపార్ట్మెంట్లు ఉన్నాయ్యా, నీ చిత్తమైతే 3 అపార్ట్మెంట్లు నాకు రేతి అయ్యా. ఏంది ఇచ్చేది? ఏనా డబ్బులున్నా కానీ కుదరదా పని? అవునా కదా? హెలికాప్టర్తో లేపి అపార్ట్మెంట్ తీసుకొచ్చి పెడతామా ప్లేస్లో? కుదరదు కదా. కింద నుంచి ఫౌండేషన్ చేయాలి, పునాదులు తీయాలి, మట్టి తీయాలి, అంతా కింద నుంచి ఫౌండేషన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి టకటకటక పనులు జరుగుతున్నాయి స్పీడ్గా. కానీ రాత్రికి రాత్రే జరగదు. కానీ దేవుడిస్తాడనటువంటి నమ్మకం మటుకి ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుణ్ణి ఏమడగాలి మనం? మొదటిగా, తండ్రి పరలోక ఆశీర్వాదములు కోరుకునేటువంటి ప్రార్థన నాకు దయచేయని దేవుణ్ణి వేడుకోవాలండి. మన కుటుంబంలో మన పిల్లలను ఎలాంటి వారంగా ఉన్నా, మన పిల్లలను ఎలాగ కాపాడుతున్నామో, ఎలాగ పోషిస్తున్నామో, ఎలాగ బలపరుస్తున్నామో, ఎలాగ వారిని చూస్తున్నామో, అలాగే మన తండ్రి అయిన మన దేవుడు కూడా మనల్ని పోషిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ పాయింట్ మనం చూద్దాం. జీవజలమును అడగాలి. జీవజలమును అడగాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహనము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో
అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. అంటే మనం జీవ జలము పొందాలంటే మొదటిగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రభువుని ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలండి. ఇక పరిశుద్ధాత్మ అంటే కొంతమంది కొన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచనకి అంతే. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆదికాండం నుంచి ప్రకటనల గ్రంథం దాకా ఏదైతే వ్రాయబడి ఉందో అది తూచా తప్పకుండా చేయువారు దేవుని యొక్క ఇష్టమైనటువంటి ఆలోచన, నడిపింపు, ఉద్దేశము, సంకల్పము కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనకి జీవజలములు కావాలా వద్దా? కావాలి. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ సమృద్ధిగా దయచేవాడై ఉన్నారు. ఎవరికి కొదువు చేయడు, ఎవరిని దూరపరచడు, ఎవరిని అవమానపరచడు, ఎవరిని నిందించడు, ఎవరిని హేళన చేయడు. దేవుని యొక్క గొప్ప ఆలోచన, ప్రేమ ఏంటంటే ఆయన బిడ్డలైనటువంటి మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, దేవునికి మహిమ కలగాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. మనందరికీ తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసుగా. తప్పిపోయిన కుమారుడు దాంట్లో ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఉపమానములో అది కూడా పరలోక సంబంధమైనటువంటి మాటలతో కూడినటువంటి, మర్మంతో కూడినటువంటి విషయమై ఉన్నది. చిన్నోడు ఏం చేశాడు, పెద్దోడు ఏం చేశాడు, అసలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దోడికి రావాలి ముందు డౌట్లు, నేను అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని. అని పెద్దవాడు ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క అడుగు జాడలు ఇవి సరైనవా కాదా అని ఆలోచన కలిగి ఆయనతో సరైనటువంటి రీతిగా ఆయన మసులుకుంటూ ఉన్నాడు, లేకపోతే కొనసాగుతూ ఉన్నాడు. చిన్నోడు ఏం చేశాడంటే తండ్రితో ఉండకుండా సమయం దొరికినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఈ ఆలోచన కలిగి ఉంటాడు. ఉదాహరణకి మనం గొర్రెలు కాయటానికి పోయామండి. మన అందరం పోయామనుకోండి, గొర్రెలు కాయటానికి వెళ్ళాం. ఎన్ని గొర్రెలు అంటే 1000 గొర్రెలు అనుకోండి. అందరూ అన్ని దిక్కులా వెళ్ళిపోయి ఆ గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇంతమంది ఉన్నారు కదా, నేను గాయపోతే ఏమైందని నేనే అనుకోండి, అన్నయ్య అందాం అనుకున్నా, మళ్ళీ బాగోదులే, నేనే అనుకోండి, ఇంతమంది ఉన్నాం కదా, మనందరం గొర్రెలు కాయపోతే అందరూ ఉన్నారులే ఏమైందని నేను ఒక్కని పోయి చెట్టు కింద కూర్చొని నిద్రపోతా ఉన్నాను అనుకోండి. ఎక్కడైతే ఆ యొక్క గొర్రెల కాపరు లేడో అక్కడ గొర్రెలు వేరే దారి వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మన రోడ్ల మీద ఆడే చూస్తుంటే ముందు ఒకళ్ళు ఉంటారు, మధ్యలో ఒకళ్ళు ఉంటారు, చివర ఒకళ్ళు ఉంటారు. ఆ ముగ్గురు కనుక లేరనుకోండి, అవి ఎటుపోతే వాటికి తెలియదు. అదే రీతిగా మనం ఏమి చేయబడాలంటే అండి, తండ్రి యొక్క ఉద్దేశము మొదటగా మనం గుర్తించి ఆ ఉద్దేశ సంబంధమైనటువంటి ప్రార్థన అనుభవం మనం దేవునికి తెలియపరిచే వారమై, ఆయన్ని అడిగే వారమై మనము ఉండాలి. చిన్నవాడు ఏమన్నా పెద్ద మేధావా లేకపోతే జ్ఞానం కలిగిన వాడా, వచ్చాడు తండ్రి చూసుకుందారా ఈరోజు అసలు నీ సంగతి నా సంగతి తేల్చేద్దా, ఇచ్చే నాకు ఎంత ఉంది ఆస్తి, 5 లక్షలా ఇచ్చేసాయి. అరే వద్దురా బాబు, నువ్వు ఏం తెలియదు అది ఇదనే వల్ల. సరే ఈడేదో మొత్తం మీద రాంగ్ స్టెప్లో ఉన్నాడు. సరే కొంతమందికి ఏంటంటే చెబితే వింటారు, కొంతమంది చెప్పినా ఎండరు, బాధ తగిలిన తర్వాత వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సరేనే ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, మొత్తం అయిపోయింది, మొత్తం కాజేసుకున్నాడు, అడి తిరిగి చివరికి ఏం చేస్తున్నాడు, పందుల తొట్టులో పంది పొట్టు తినటానికి కూడా సిద్ధపడ్డాడు. అది కూడా దొరకలేదండి చివరికి. అప్పుడు ఒకసారి పైకి చూశాడు, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేశాడు. అయ్యో నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది నివాసులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఆయనకు కుమారుడిగా కాకపోయినా పనివాడు కన్నా నేను ఉంటే బాగుండని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ తండ్రి ప్రేమ ఏమైనదో తెలుసా, ఎప్పటికైనా నా బిడ్డ తన యొక్క లక్షణాలు, తన యొక్క లోపాలు తెలుసుకొని నా దగ్గరకు వస్తాడని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడండి. అందుకని దూరం నుంచి కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి ఆనందంగా తనకు ఎదురెళ్ళి కౌగిలించుకుని ముద్దు పెట్టినట్లు ఆ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎలా ఉండాలంటే పరిశుద్ధతతో కూడినటువంటి ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తితో నింపమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగితే ఆ ప్రార్థన మన కుటుంబాలని, మన జీవితాల్ని, మన సంఘాలని, మనకు కావాల్సినటువంటి సమస్తాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమెన్. కనుక రెండవ మాట, జీవ జలమును దేవుణ్ణి అడగాలండి. నా హృదయంలో జీవ నదులు ప్రవహించుము, జీవ జలము ప్రవహించేటువంటి హృదయం నాకు దయచేదేవని మనం ప్రభువుని వేడుకోవాలి. మన గుండెల్లో ఒకరి మీద బాగా ద్వేషం ఉంచుకొని, ప్రభువా
నా ప్రార్థన వినయ్యా అన్నావు అనుకో, మొదట నువ్వు దానికి అక్కురా నాయన, అది విడిచిపెట్టరా బాబు అంటాడు. ఆహా ఇది ఇదే అది అదే చేయాలంటే కుదరదు. ఒక వ్యక్తి అంట బాప్తీసం తీసుకుంటున్నాడు అంటండి. తీసుకోవడానికి పోయి, అయ్యా నువ్వు మునిగంటే నా చెయ్యి మాత్రం ముంచను అంటున్నాడు. ఇదేంద్రా బాబు, ఒళ్ళంతా మునగాలరా బాబు, సమస్తం మునిగితే నువ్వు పరిశుద్ధపరచబడతాడు. వద్దు, ఈ చేతితో ఒకను కొట్టాలి, తర్వాత వచ్చి అవసరమైతే మొత్తం మునుగుతా అంటున్నా. అంటే లోపలే ఒకటి ఉంది, బయటేమో ఇంకా పాస్టర్ గారికి దండం పెడు, అయ్యా ఎట్లాంటి మన దగ్గర కుదరవయ్యా, సరే మరి తెలియపరచడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా అడిగే అనుభవం మనం కలిగి ఉండాలి. ఆయన మన తండ్రి ఉన్నాడండి. మన దేవుణ్ణి మనం ఎంతగా మనం తగ్గింపు కలిగి, ఎంత వినయముతో, ఎంత ప్రేమతో, ఎంత అధికారముతో, ఎంత ఆ మంచి మనసుతో దేవుణ్ణి అడుగుతామో తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించును గాక. చివరి మాట, మూడో మాట మనం చూద్దాం. దేవుణ్ణి ఎలా అడగాలంటే సంతోషమును అడగాలండి. సంతోషం కూడా కొంతమంది జీవితాల్లో ఉన్నట్టుంటారు కానీ ఉండదు, అవునా కదా? సంతోషములు అడగాలి. ఈ మాట లోటు లేని సంతృప్తికి మనకు సాదృశ్యంగా ఉన్నది. మనం సంతోషం ఉన్నప్పుడు మనలో లోటు ఏమీ ఉండదు. ధనవంతుడికి ఏం బాధ? ఎప్పుడో చెవురు మా డబ్బు దుబ్బేస్తారని బాధ. అసలు నిరుపేదకి ఏం బాధ? రేపేం తినాలా, ఎలా బ్రతకాలా, ఎలా ఉండాలని బాధ. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ బాధ లేదు, ఉంటే ఉంది లేకపోతే లేదనే ఆలోచన. అదే రీతిగా మనము సంతోషంగా ఉండటానికి కూడా ప్రభువుని అడగాలండి. అదేందో తెలీదు, సంతోషకరమైన పెళ్లి జరుగుతుంటే ప్రార్థన ఉండదు కానీ డీజే ఉండిద్ది, అంతేనే కదా? ఆపండి పాస్టర్ గారు, డీజే వచ్చింది 20,000 ఆపు అనే సందర్భాలు కూడా నా జీవితంలో ఎదురైనవి. దేవుడు చేసిన గొప్ప కార్యం. రోజు పెళ్ళికి వెళ్ళామండి రవి, రోజు పెళ్ళికి వెళ్తే వాకింగ్ చెప్పమన్నారు మెసేజ్కి సంబంధించి. మన్నాయి నేను సిద్ధపడ్డాం. మావాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు నన్ను వదులుతూ ఉంటాడు ముందు. సరే అని నేను మెసేజ్ చెప్పి అయిపోయింది. ఈలోపు మావాడు వాకింగ్ చెబుతున్నాడు. చెబుతుంటే పాస్టర్ గారు అంటున్నాడు ఒక అతని వెనకాలండి. ఏందని నేను అన్నా, కట్జయ్ వచ్చింది అదే అంటున్నాడు. అదే వాళ్ళు మేము వెంటలేదని అడగపోయి సౌండ్ పెట్టారు, రే సౌండ్ పెట్టి చదువుతా ఆపుతారు, అట్టనే ఆపియాలని చూస్తున్నాడండి. మా వాడికి అర్థమైపోయి మాట్లాడతా ఆ పెళ్లి మెసేజ్ చెప్పేసి క్లోజ్ చేసి పెళ్ళి కూడా చేసేసి అయిపోయింది. ఇంకా మేము భోజనానికి కూర్చున్నాం. మేము అట్ట దిగామో లేదో, పెళ్ళి అయిపోయిందో లేదు, ఇక స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇక మేము ఇప్పుడు దాకా ఈ పరిశుద్ధత అండి, ఇక నుంచి లోక శుద్ధత అని ఇక వాళ్ళు స్టార్ట్ చేశారు. మేము పోయి అన్నం తింటున్నాం, మా వాడు నేను చూసుకుంటున్నాం, ఏంది అన్న ఇల్లు ఎట్ట అయిపోయింది ఏంది పరిస్థితి అని. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే సౌండ్ స్పీకర్లు పని చేయకుండా వైర్లు కాలిపోయినాయండి. హల్లెలూయా. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో చేయాలి చెందాలని మేమేమో అనుకోవాలా, కానీ నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధముగా జరిగిన ఏ కార్యము నిలువదు. ఎక్కడో పుట్టిన వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసి జతపరిచి దేవుని ప్రణాళికలో గొప్ప వివాహము, అన్నిటికంటే ఆశీర్వాదకరమైనటువంటి వివాహము దేవుడు జరిగించాలని ఆలోచన కలిగి ఉంటుంటే, ఒక పక్కేమో వేరే సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి ఊరేగింపు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఊరేగింపు లేదు, ఏమి లేదు, వాళ్ళ ముఖం మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయారండి. చివరికి వచ్చి అన్నాడు ఆయన, ఆ చేతులు ఎత్తిన ఆయన, అయ్యా ఏందయ్యా అన్నాడు. ఏందేముందయ్యా దేవుడు ఉన్నాడయ్యా అన్న. మా వాడు ఊరుకు అంటున్నాడు, దేవుడు ఉన్నాడయ్యా గొప్పడయ్యా నువ్వు అయ్యా అన్న. సరే చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము చివరి మాట చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదవగలిగిన చదవాల్సింది తెలియపరుస్తున్నాను. 23 నుంచి చదవండి అయ్యా. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. మనం ఎలా అడగాలి? మన సంతోషము పరిపూర్ణమగునట్లు అడగాలండి. మొదటగా 23వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? మీరు నా తండ్రి పేరట ఏమి అడిగిననో దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడని తెలియపరుస్తూ 24వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు.
మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. మన జీవితాలండి సంతోషము, ఉన్నతమైనటువంటి ఆనందము ఇవన్నీ పొందుకునేది పరలోకంలో మాత్రమే. ఈ లోకంలో సంతోషంగా ఉన్నట్టు పైకి ఉంటాం, కానీ ఏదో బాధ, అన్నకొక బాధ, నాకొక బాధ, అన్న దావీదుకు ఒక బాధ, మనకొక బాధ. అయితే పరలోకం మనం చేర్చగలిగితే ఏ బాధలు ఉండవు. ఒకటే ఆనందము, సంతోషము, సమాధానము, ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ కొనియాడేటువంటి అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. కనుక లోటు లేని సంతృప్తిని పొందుకోవడానికి దేవుణ్ణి అడగాలండి. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి అడగరు. కొన్ని లేనప్పుడు దేవుణ్ణి అడగాలనే ఆలోచన కలిగి ఉంటాడు. ఒక పంట వేసాడు ఒక ఆయన, ఏమంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇక నీకు తిరుగులేదు, ఉన్న పంట అంతా కూడా నీవు చనిపోయిన దాకా కూడా నీకు ఉంటుంది అంటున్నాడు, సమృద్ధిగా, కొదువు లేకుండా, లేమి లేకుండా. అప్పుడు దేవుడు అన్న, ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే గుండె ఆగిపోయి ఉంటుంది నా జోడ. అవునా కదా? కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సంతోషము కలిగి ఉండేటువంటి జీవితం మనం తప్పకుండా కలిగి ఉండాలి. కొంతమంది అన్నలు అక్కలు జీవితాలు మనం చూస్తూ ఉంటే ఉపవాసం ఉన్నారో లేదో వాళ్ళ ముఖాలు చూస్తే తెలిసిపోతాయి. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుడికి మనకు తప్ప వేరే వాళ్ళకి మధ్యలో వాళ్ళకి తెలియకూడదండి. ఇక అది మనం ఉపవాసం చేసినా ఉపయోగం లేదు అని అనుకుంటున్నా నేను, మరి మీరు అనుకోండి, ఇక నాకు తెలియదు. కనుక లోటు లేని సంతృప్తిని దేవుని ద్వారా మనం పొందుకోవాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రార్థించమని ఆజ్ఞాపిస్తూ ప్రోత్సహిస్తూ ఆహ్వానిస్తున్నాడు. కనుక నీవు తాత్కాలిక కోరికలను కోసం మాత్రమే కాకుండా అవసరాల కోసం, దైవ చిత్తం నెరవేర్చడం కోసం విశ్వాసముతో, పట్టుదలతో, పరిశుద్ధతతో అడగాలని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. అదే రీతిగా అలా అడిగితే నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థనలను శ్రద్ధగా వింటాడు. కోరికలను కాకుండా నీ అవసరాలను ఆయన సమాధానంగా దయచేస్తాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కనుక ఇక మనం దేవుణ్ణి అడగాలంటే ఏం అడగాలి? దావీదు పరలోక ఆశీర్వాదములు అడగాలి. దేవుణ్ణి అడుగుదాం ప్రార్థనలు అంటే, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబం, నా పిల్లలు, నేను, నా వాళ్ళు, నాది ఇదే. మనం ఏం చేయాలంటే ఇబ్బందులు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాల్లో ఉన్న కొరకు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన గురించి దేవుడికి తెలియదా? తెలుసు. మనము అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో, మనం ఆలోచన చేయ వాటన్నిటికంటేనో దేవుడు గొప్ప కార్యము మనం అడుగుట ద్వారా దేవుడు దయచేయను గాక. ఆమేన్. కనుక అడుగుడే మీకు ఇవ్వబడినని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం దేవుడిని ప్రార్థన ద్వారా అడగలేకపోతున్నామేమో, మన విన్నపాలు దేవుడికి చెప్పుకోలేకపోతున్నామేమో. ఇదే మంచి తరుణం. కనుక దేవుడిని హృదయపూర్వకంగా మనసారా నోరు తెరచి అడుగుదాం. ఆయన ద్వారా గొప్ప గొప్ప ఆత్మీయమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉందాం. మన కోరికలు, మన ఆలోచన, మన ఇష్టాలు మనం అడగాల్సిన పని లేదు. కానీ దేవా ప్రార్థన చేసే పెదవులు నాకు దయచేయని దేవుణ్ణి అడుగుదాం. దేవా పరలోక రాజ్యంలో చేర్చుటకు నాకు కృప దయచేయని ప్రభువుని అడుగుదాం. దేవా ఈ లోకంలో నేను ఉంటున్నప్పుడు ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ శోధనలు కాకుండా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి నాకు దయచేయి, పరిశుద్ధాత్మని దయచేయి. అదే రీతిగా సంతోషమైనటువంటి జీవితం నాకు దయచేయని దేవుణ్ణి అడుగుదాం. అట్టి కృప దేవుడు మన జీవితంలో జరిగించును గాక. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుణ్ణి అడుగుదామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, అడుగుడే మీకు ఇవ్వనని తెలియపరిచి ఒక 3 లోతైనటువంటి మాటలు, ఆ అనుభవాలు మా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈవులను అడగాలి, పరలోక ఆశీర్వాదములని తెలియపరిచావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి, ప్రార్థనా జీవితాన్ని దయచేయండి ప్రభా. నీ బిడ్డలు తండ్రి నిన్ను ఆరాధించి కొనియాడి మహిమపరిచేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆనాడు నీ బిడ్డలనైనా ప్రభా, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు కనాను ప్రాంతానికి పాలు తేనె ప్రవహించే ప్రాంతానికి తీసుకెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది తండ్రి. కానీ మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రాన్ని చీల్చి దారి చూపించిన దేవా, మమ్మల్ని కూడా పరలోక మార్గానికి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి, జీవ జలమును అడగాలని తెలియపరిచావు.
పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇదిగో నీ ఆత్మతో నింపండి, ఆత్మ బలాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నతమైనటువంటి ఆనందము, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మతో నింపండి, బలపరచండి, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మూడవదిగా సంతోషమును అడగాలని తెలియపరచు, అనగా లోటులోను సంతృప్తి కలిగి ఉండాలని కోరాలని తెలియపరచు, అది దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్ముడా, ఈ రెండవ ఆరాధనలో మీరు తోడుగా ఉండి ఈ ప్రార్థన మొదటి నుంచి ఇప్పటి వరకు నాయన ప్రభా క్రమముగా మర్యాదగా నాయన తండ్రి మీరు అధ్యక్షత వహించి నడిచేటువంటి రీతిగా మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డ ప్రార్థన చేసేటువంటి కృప దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రార్థనకి నాయన తండ్రి మీరు జవాబులు దయచేయండి తండ్రి. వారు ఏదైతే మీ యొద్ద మనవి చేశారో, ఏదైతే మీ యొద్ద అడుగుచున్నారో, ఏదైతే మీ యొద్ద పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో, యేసు క్రీస్తు ప్రభు వారి మహిమైశ్వర్యములో నీ బిడ్డల ప్రార్థన, నీ బిడ్డలు అడిగినది, నీ బిడ్డలు పొందుకోవాలనుకున్నది సమస్తం మీరు నీ బిడ్డలకి దయచేయుదురుగాక, నీ కృపతో నింపుదురుగాక, బలపరచుదురుగాక, తోడై ఉండి అద్భుతాలు జరిగించుదురుగాక. అట్టి గొప్ప ఆలోచన నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్ముడా ఇటు రీతిగా మాతో ముచ్చటించిన ప్రతి మాట మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప దయచేయండి. తిరిగి ఇళ్ళకి వెళ్ళుచుండగా ఇదిగో ప్రభు సూటిగా నాతో మాట్లాడాడు. నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆ ప్రార్థనకి జవాబు దేవుడు దయచేస్తున్నటువంటి మనసు, ఆ నమ్మకం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నైనా ప్రభా, కొన్ని సందర్భాల్లో నిన్ను అడిగే పరిస్థితి ఉన్నప్పటికీ అడగలేకపోతున్నటువంటి స్థితిలో మేము ఉండున్నాం తండ్రి. అటు విధానం కాకుండా నిత్యము ఎడదెగగా ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన మేము చేయటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ, నీ పరలోక సంబంధమైనటువంటి కృపావరములతో మమ్మల్ని మీరు నింపి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమెన్. ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థన అందరం చేద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థలం మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెక దృష్టి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ మాటలు విన్న దేవుని యొక్క బిడ్డలకును వారి కుటుంబాలకును, ఈ మైక్ శబ్దం ద్వారా వీడియో ద్వారా దేవుని మాటలు విన్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని మాటలు అడిగేటువంటి జ్ఞానము దేవుడు దయచేసి వారిని ఆశీర్వదించి దేవుడు దీవించును గాక, ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తోడు మరియు కాపుదల, ఆయన కృప మీ అందరికీ తోడై ఉండును గాక, ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.